తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కాదది, కేవలం రేవంత్ రైజింగ్ సమ్మిట్ మాత్రమే. ఇది రేవంత్ రెడ్డి యొక్క ప్రచార ఆర్భాటాలకు తప్ప దేనికి కూడా పనికిరానటువంటి సమ్మిట్ ఇది. దానికోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలకు ఏమో డబ్బులు లేవు, కానీ ఇలాంటి పనికిమాలిన హంగు ఆర్భాటాలతో కూడినటువంటి సమ్మిట్లు చేయడానికి మాత్రం డబ్బులున్నాయి ఈ యొక్క ప్రభుత్వం దగ్గర. ఫ్యూచర్ సిటీలో మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చిన అజయ్ దేవగన్. ఇప్పటికే సల్మాన్ ఖాన్ కు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వంతారా అభయారణ్యం ఏర్పాటుకు రిలయన్స్ సిద్ధం. 3,000 కోట్లతో 3 స్టార్ హోటల్ నిర్మించిన ఫుడ్ లింక్ కేఫ్ అండ్ బీ హోల్డింగ్స్ హైదరాబాద్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో కుదరనున్న ఒప్పందాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని పలు ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. మీరు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి నిర్వహిస్తూ అక్కడ చాలా ఒప్పందాలు చేస్తూ ఉన్నారు కదా. ఆ ఒప్పందాల్లో భాగంగా మీరు వాళ్ళ యొక్క సంస్థలను ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకుంటారు కదా. దానికోసం మీరు ల్యాండ్ లీజ్కి ఇస్తా ఉన్నారు సబ్సిడీ కింద. విద్యుత్ కానీ రకరకాల అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లీజ్కు సబ్సిడీ కింద ఇస్తా ఉన్నారు కదా. అవి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగం కల్పించాలి, అవును కదా. ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం పెంచాలి, అవును కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారు? దీనిపైన మీరు గతంలో 2 సంవత్సరాల పాటుగా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? ఆ కంపెనీలలో ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో దయచేసి ఒక శ్వేతపత్రం విడుదల చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని మేము రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ అదే వేదికగా గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆ ఒప్పందాలు జరుగుతున్నటువంటి సమయంలోనే మీరు ఒక పిలుపుని ఇవ్వగలుగుతారా కంపెనీలకి? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యువతకు మాత్రమే ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి డిమాండ్ మీరు ముందు పెట్టేటువంటి దమ్ము ధైర్యం మీకుందా అని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడి సొమ్మును, ఇక్కడి భూమిని, ఇక్కడి అన్నిటిని కూడా సబ్సిడీ కింద కంపెనీకి ఇస్తారు. కానీ ఆ కంపెనీలు ఏం చేస్తూ ఉంటాయి? ఎక్కడి నుంచో రిక్రూట్ చేస్తూ ఉంటారు. ఆ ఆంధ్రలోని, ఆ నార్త్ ఇండియన్స్ని వివిధ దేశాల నుంచి రిక్రూట్ చేస్తూ ఉంటారు తప్ప ఇక్కడ తెలంగాణ వాళ్లకు సరి అయినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించరు కదా. కల్పించే విధంగా మీరు ఒక డిమాండ్ ముందు పెట్టగలిగితే నిజంగా మీకు దమ్మున్న లీడర్ అని చెప్పేసి అనడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం మీరంతా కూడా దమ్ము లేని లీడర్లుగా, ధైర్యం లేని లీడర్లుగానే మేము మిమ్మల్ని విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఎవడెంత పెడితేంది, అది తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కాదది, కేవలం రేవంత్ రైజింగ్ సమ్మిట్ మాత్రమే. ఇది రేవంత్ రెడ్డి యొక్క ప్రచార ఆర్భాటాలకు తప్ప దేనికి కూడా పనికిరానటువంటి సమ్మిట్ ఇది. దానికోసం వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ సంక్షేమ పథకాలకు ఏమో డబ్బులు లేవు, కానీ ఇలాంటి పనికిమాలిన హంగు ఆర్భాటాలతో కూడినటువంటి సమ్మిట్లు చేయడానికి మాత్రం డబ్బులున్నాయి ఈ యొక్క ప్రభుత్వం దగ్గర. ఎంత దుర్మార్గమో చూడండి ఒకసారి. పేద ప్రజల కోసం మాత్రం డబ్బులు ఉండట్లేదు. ఖజానా ఖాళీ అయిపోయింది. కేసీఆర్ ఖాళీ చేసిండు. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసిన అని చెప్తా ఉన్నారు తప్ప ఏమైనా ఉన్నదా? ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉన్నదా?